ఎన్ కన్వెన్షన్ని సర్వే చేసి చెరువులు ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటే కొట్టేయమని చెప్పింది. గౌరవ న్యాయమూర్తులకు నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే లంచ్ మోషన్లు ఆగమాగం వినకండి పిటిషన్స్ దయచేసి. గతంలో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు చెరువులు కుంటల విషయం లోపల ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి చూడండి. మీరే సర్వే చేయమంటారు, మీరే కూలగొట్టమంటారు. 2010లో మీరే ఆర్డర్ ఇస్తారు, 2024లో మళ్ళీ మీరు స్టే ఎందుకు ఇస్తారు? వాట్ ఈస్ దిస్? ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఏమైతుంది ఒక బంగ్లా కూలిపోతే? నాలలో పిల్లలు వాడి కొట్టుకపోయిన రోజు, నాలా కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేని హైకోర్టు ఇలా ఎన్ కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి? ఎస్, యాజ్ అన్ అడ్వకేట్గా బరాబర్ అడుగుతా నేను, ఐ హ్యావ్ ఏ రైట్. ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే? ఒక ఫంక్షన్ ₹1,00,00,000 తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 ఏళ్ల నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు వెండి వసూలు చేయాలి. కోర్టు దానికి